ఏదో 1983లో ప్రెజెంట్ వెర్షన్ ఆఫ్ కాంక్రీట్ సిస్టమ్ని ఐడియా ఇచ్చింది. సో అప్పుడు కంకర ఈ రోడ్డు ఉంటుంది కదా, దాంతో ఈ హౌస్లు పెట్టే స్లాబ్ పెట్టే కాంక్రీట్ చేస్తే బాగుంటుంది కదా అంటే ఒకటి అడిగాడు. మరి కంకరాలు పెద్దవి ఉంటాయి కానీ ఇంకో రౌండ్ గ్రైండ్ చేస్తారు దాన్ని ఇంకోసారి. సో పెద్ద రాళ్ళను గ్రైండ్ చేస్తే ఇవి వస్తాయి కదా రోడ్డు వేసే కంకరాళ్ళు. సో వాటిని ఇంకో వన్ మోర్ టైం గ్రైండ్ చేస్తే ఇంకా చిన్న వస్తుంది, దాంతో స్లాబ్ చేస్తే అది చాలా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి. అంటే అది ప్రెజెంట్ వెర్షన్ ఆఫ్ స్లాబ్ కానీ నేను 1983లో ఇచ్చాను. అంతకన్నా ముందు ఇచ్చుంటే నేను ఇచ్చింది ప్రెజెంట్ వెర్షన్ ఆఫ్ స్లాబ్. సో తర్వాత 1984లో మా హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అది యాక్చువల్గాను మాది ఓల్డ్ మోడల్లో బీమ్ స్ట్రక్చర్స్లో 1982లో నేను చెప్పిన బీమ్ స్ట్రక్చర్ స్లాబ్స్లో చేసేవారు అనమాట. 2 ఫ్లోర్స్ చేసి ఆపేస్తానంటే థర్డ్ ఫ్లోర్ ఎందుకు ఏదంటే థర్డ్ ఫ్లోర్ కూలిపోద్ది వేస్తే అన్నారు. సో ఈ బీమ్స్ ఉన్నాయి కదా 4 గదుల పైన వేస్తాం బీమ్స్ స్లాబ్ నాపడానికి. ఇదే నిలువుగా వేస్తే 4 అంతస్తుల బిల్డింగ్ కట్టొచ్చు కదా అన్నాను. అంటే పిల్లర్ స్ట్రక్చర్ ఐడియా ఇచ్చాను అనమాట. క్యాజువల్ డిస్కషన్లు ఇచ్చాను పిల్లర్ స్ట్రక్చర్. అలాగే మజా ఫ్లోరింగ్ అంటాం కదా అది, అలాగే వెస్ట్రన్ కమోడ్స్ కానీ, అలాగే యూరిన్ పాస్ చేసే కమోడ్స్ కానీ, ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ వాటర్ ట్యాప్స్ కానీ, అలాగే వెరైటీ ఈ వాటర్ వాష్లో వైట్ వాష్ ఉంటాయి కదా, అప్పట్లో సున్నం గోడలకి వేసి సున్నం ఇలా చేతి టచ్ చేస్తే అంటుకుపోయేది. సో అదే చిన్న గమ్ము మెటీరియల్ కల్పించి ఉంటే బాగుంటుంది, అంటుకోదంటే తర్వాత అవి వచ్చాయి వైట్ వాష్లో. తర్వాత పెయింట్స్లో నావల్ పెయింట్స్ వచ్చేవి, అవి షైనీ పెయింట్స్ వస్తే బాగుంటాయి కదా అంటే తర్వాత అవి వచ్చేవి. అలాగే వాష్ బేసిన్స్ వెరైటీ కానీ, ఇంకా సింకుల్లో వెరైటీస్ కానీ, సింకులు మామూలుగా జస్ట్ సిమెంట్ ప్లాస్టిక్ చేయడం, లేకపోతే టైల్స్తో బేస్ చేసిన సింక్స్ కానీ, అలాగే హౌస్ ఎలక్ట్రిఫికేషన్. సో ఇంతకుముందు హౌస్ ఎలక్ట్రిఫికేషన్ ఎలా ఉండేదంటే ఒక ప్లెయిన్గా చెక్క ముక్క ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఆ చెక్క ముక్క మీద వైర్లు పెట్టి ఈ తర్వాత చిన్న ఇనుప రేకుతో బిగించేవారు, అటు ఇటు తిప్పి పెట్టేవారు అనమాట. సో అదేదో లోపల ప్లాస్టింగ్ లోపల పెడితే బయటకి ఇలా కనపడదు కదా ఎలక్ట్రిక్ వైర్ అనేసి అంటే తర్వాత ఒకటి అడిగాడు, ఎలా పెడితే మరి లోపల పాడైపోతాయి కదంటే చిన్న ప్లాస్టిక్ పైపులు పెట్టేస్తావు. సో దాన్ని ఎలా పెట్టచ్చు మోడల్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ అప్పుడు ఓల్డ్ స్విచ్ బోర్డ్స్ ఎలా ఉన్నాయంటే సన్మైక్తో ఉండేవి. సన్మైక్తో ఉండేప్పుడు మళ్ళీ దానికి చేసుకోవడానికి ఎక్స్ట్రా పని, ఎన్ని స్విచ్లు వేసుకుంటాం అన్నీ కొట్టుకోలేడు, స్విచ్లు కానీ ప్లగ్స్ కానీ హోల్డర్స్ కానీ. సో అదే సెట్టింగ్ ప్లగ్స్ హోల్డర్స్ ఉండే ఆటోమేటిక్గా ప్లాస్టిక్ కానీ ఫైబర్ కానీ వస్తే బాగుంటాయి కదంటే అప్పుడు తర్వాత అవి వచ్చాయి. సో తర్వాత ఇప్పుడు అవి వచ్చాయి అనమాట. సో అలాగే ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్ చేంజ్ చేస్తామంట అవి. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ మెయిన్ స్విచెస్ అప్పుడు చాలా పెద్దవి ఉంటుంది. సో దాని నుంచి ఈ ఎలక్ట్రిక్ మెయిన్ స్విచెస్ కూడా చేంజ్ చేస్తామన్నమాట, అంటే చిన్న సింప్లిఫైడ్గా ఉండడానికి.